శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్లు చేస్తూ నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల గురించి తెలుసుకుందామండి. 12 రాశుల్లో అంటే 21 డిసెంబర్ నుండి 27 డిసెంబర్ ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ భావంలో ఉన్నాయి, అదే ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురుడు గురించి తెలుసుకుందాం. అంటే గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. శుభులు వక్రగతిలో ఉంటే శుభ ఫలితాలే ఇస్తారు. అంతేకాకుండా కేతువు సింహరాశిలో ఉన్నాడు. బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడండి. అంటే ఆయన బుధుడు ఆల్మోస్ట్ వృశ్చిక రాశిలో వచ్చేసాడు, చాలా కాలం అయింది. అంతేకాకుండా రవి, కుజ, చంద్ర, శుక్రులు కూడా ధనుసు రాశిలో ఉన్నారు. చంద్రుడు 21 మాత్రమే ఉంటాడు అక్కడ. 21 ఉండి అంటే 21 ఉంటాడు. 21 స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి అంటే రవి, కుజ, చంద్ర, శుక్రులు ఉంటారు. అంతేకాకుండా చంద్రుడు కూడా 22 అండ్ 23 మకర రాశిలోను, రాహువు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా 24, 25 తారీఖులో కలిసి ఉండడము, చంద్రరాహుల ఫలితాలు బాగుంటాయండి. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల ఫలితాలు ఎలా మీనరాశిలో ఉన్నాడు. సో ఈ గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉందండి, అన్ని రాశుల వాళ్ళకి ఈ గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. మకర రాశి సప్తమాధిపతి చంద్రుడు మీ రాశిలో ఉన్నాడండి. 22, 23 తారీఖుల్లో తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మీరు ఎక్కువ చోట ఉండరు, కాన్సన్ట్రేషన్ ఉండరు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఏదో పని జరుగుతూ ఉంటుంది. బహుశా మీ వివాహ వేడుకల కోసమో, వివాహ సంబంధాలు చూడడం కోసమో, అయితే మీరు వ్యాపారాలు రీచ్ అవ్వడం, మీరు మటుకు ప్రయాణాలు మాత్రం ఖచ్చితంగా చేసి తిరుగుతుంటారు. అందున 22, 23 తారీఖుల్లో ప్రయాణాలు ఉంటాయి. జర్నీస్, ప్రయాణాలు అంటే జర్నీస్ అని అర్థం. ద్వితీయ భావంలో రాహు తప్పు అనుకుంటాం కదా. ఇప్పుడు చంద్రుడితో కలిసిన రాహు అంటే 24th, 25th డేట్స్లో చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడు రాహు అవుతాడు, శుభ ఫలితాలు ఇస్తాడు. గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ద్వితీయ భావానికి చక్కటి భోజన వసతులు, ధనప్రాప్తి, కుటుంబంలో వృద్ధి. చూడండి ఎంత బాగుందో. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు ఎక్కువగా పాట పాడే శక్తి ఉంటుంది కదా, పాటలు పాడుతూ ఉంటారు, మాటలు మాట్లాడుతూ ఉంటారు, యాంకరింగ్, ఇలాగ మీకు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా శని ప్రభావాలు కూడా షార్ట్ జర్నీ చేస్తూ ఉంటారు. మీ చెల్లెలకి బాగుంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటుంది, ఎక్కువగా మీరు ధైర్యంగా ఉంటుంటారు, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. ఎంత బాగుందండి. అంతేకాకుండా మీ పనులందు పట్టుదల అసామాన్యం ఉంటారు కదా, చాలా పట్టుదలగా ఉంటారు. అంతేకాకుండా శని వలన ధైర్యం నూరిపోస్తుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటుంటారు, ధైర్యం నూరిపోస్తారు మీ చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ కుజుడు కూడా మీరు చాలా బాగున్నాడు, వ్యయభావంలో ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ వ్యయభావంలో ఉన్న బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చదువు రీత్యా విదేశాలు వెళ్తారు, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. మీకు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా ఉంటుందండి. అంతేకాకుండా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఎక్కువగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. చదువు కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేయడం, వాహనాల కోసం కానీ, బిల్డింగ్ల కోసం కానీ, భూములు కొనడం కోసం కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. సంతానం విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ వహించండి. ఆడ సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో అంటే స్టాక్ మార్కెట్స్ ఉంటాయి కదా, స్టాక్ అండ్ షేర్స్, వాటిలో కూడా లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా గురు ప్రభావం ఒకటి మాత్రం చాలా బాగుంది. 6th హౌస్లో గురుడు అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు. మేనమామలు బాగుండేది చేస్తూ ఉంటాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే జనరల్గా పుత్రిక సంతానం అనేది నేను చెప్పినట్టుగానే అది కాదు, మేనమామలకు అద్భుతంగా ఉండేటట్టు చేయడము ఆయన బాగుంది. శత్రు భయం లేకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఏదైనా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము అయితే పెళ్లి సంబంధాలు కుదరడము పర్ఫెక్ట్. కానీ మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయండి. కేతు వలన కొద్దిగా మీకు హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా, ఉద్యోగం కాదండి బిజినెస్లో కూడా మీరు సంపదలు తక్కువగా ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి కూడా మీరు ఆచితూచి అడిగేస్తూ ఉంటారు, లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే సకాలం డబ్బులు అందలేకపోవడము, మీకు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ రాలేకపోవడము, అయితే మీరు ఉద్యోగం చేద్దాం అనుకుంటారు విదేశాల్లో, దానికోసం అది లేట్ అయిపోతూ ఉంటాము, విదేశాల్లో ఉద్యోగము, అటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా లాభస్థానంలో అంటే మీకు చెప్పిన దగ్గర అంతా కూడా లాభస్థానంలో మీకు బుధుడు ఉన్నాడండి. దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి గురుడు ప్రాబ్లం లేదు.
నింద చెప్పిందంతా కూడా భాగ్యస్థానం, మీ రాశి వారికి భాగ్యస్థానం గురించే చెప్తున్నా. భాగ్యస్థానంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ధన ప్రాప్తి కలగడానికి అవకాశాలు తక్కువ. అంతేకాకుండా మీరు తీర్థయాత్ర చేయాలన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ బ్యాంకింగ్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగంలోనూ, విద్యా సంస్థలో పనిచేసే వారికి, గవర్నమెంట్ సంబంధించిన వృత్తిలో ఉన్న వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి, ధనప్రాప్తి కలుగుతుంది. బహుశా మీరు ఉద్యోగాల రీత్యా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెలలో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ 10th హౌస్లో ఆడేసి ఇక్కడ 12వ భావంలో ఉన్నాడు కదా, పక్క పెడితే బుధుడు చాలా బాగున్నాడండి. లాభంలో బుధుడు మీకు బాగా ధనప్రాప్తిని కలిగిస్తుంటాడు, దైవ దర్శనం కలిగి చేస్తుంటాడు, ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉంటుంది. మీ అక్కయ్యలకి మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రవి కుజ శుక్ర చంద్రుడు 12వ భావంలో ఉండడం వల్ల యోగమే. గురుదృష్టిలో ఉంది కాబట్టి బహుశా మీ సన్మానాలు జరగడము, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి సన్మానాలు జరగడము, అంతేకాకుండా కొంతమందికి విదేశాలు వెళ్ళడము, అక్కడ బాగా సన్మానాలు జరగడము, ఎక్కువ ఖర్చులు పెట్టడము, అదే గుడులకి, గోపురాలకి, టెంపుల్స్కి అంటాం కదా, అన్నదానానికి ఇవ్వడము, అయితే చెరువులు బావులు తవ్వించడానికి కోసం డబ్బులు ఖర్చు పెట్టడము, ఇవన్నీ ఉంటాయండి. చాలా మంచి యోగవంతం కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే చాలండి. మా ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ అంటే మీకు బాగా తెలుస్తుంది. నేనే ఈ జాతకాలన్నీ కూడా చూస్తుంటాను. అలాగే మ్యాచ్ మేకింగ్, వధూవరుల యొక్క జాతకాలు కూడా పరిశీలన మన దగ్గర జరుగుతుందండి. అంతేకాకుండా వాస్తు సంబంధించినటువంటి దోషాలు ఏమైనా సమస్యలు ఏమన్నా కూడా నేను రెక్టిఫై చేస్తుంటాను, చెప్తూ ఉంటాను. అలాగే అనేక రకాల మంచి మంచి ముహూర్తాలు, అంటే వివాహ ముహూర్తాలు కానీ, అలాగే కొంతమంది గృహప్రవేశ ముహూర్తాలు అనుకుంటుంటారు. అటువంటి ముహూర్తాలన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫు నుంచి నేను పెడుతూ ఉంటాను. ఆల్మోస్ట్ విదేశాల నుంచి కూడా చేస్తూ ఉంటారు. నేను కాస్ట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఆస్ట్రాలజర్ కూడా. అంటే 25 సంవత్సరాల పై నుంచి 30 సంవత్సరాల పైన నాకు అనుభవం ఉంది. పెద్ద గ్రేట్ ఏం కాదండి, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను నేను. సో ఈ విద్య ఇలా ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే 12 రాశుల వారికి కూడా, అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఈ నెలలో చేసుకోవాల్సిన పూజలు, పరిష్కార మార్గాలు గురించి చెప్దామండి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన, అలాగే కొన్ని గ్రహాల వలన కూడా చాలా మటుకు దోషాలు వస్తూ ఉంటాయి. అవన్నీ భయంకరమైన దోషాలు, చంపేస్తారని ఏం కాదండి, మనుషులేం చంపరు ఎవరు కూడా. కాకపోతే చిన్న చిన్న దోషాలు ఇస్తారు. కానీ పరిష్కార మార్గాలు కూడా మనం చెప్పుకోవచ్చు, తప్పదు ప్రాబ్లం అనేది. సపోజ్ మన కేతు ఉన్నాడు, కేతు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, లేదా 12వ భావంలో ఉన్న చిన్న చిన్న దోషాలు ఇస్తాడు అనుకుంటాం కదా మనం. పంచమ స్థానంలో ఉన్నా కూడా, పంచమ స్థానంలో మంచి చేస్తాడు కానీ, బట్ అష్టమంలోనూ 12వ భావంలోనూ దోషకారకుడు. సో కేతు వలన మనం గణపతి ఆరాధన చేసుకున్నా, గణపతి వారిని పూజించుకున్నా, ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళినటువంటి చవితి, సంకటహర చతుర్థి అంటాం, ఆ రోజుని స్వామివారిని గరిగతో పూజించడం వలన, అలాగే పుష్పాలు, ఎర్రని పుష్పాలు, తెల్లని పుష్పాలతో పూజించడం వలన కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందవచ్చు. అంతేకాకుండా స్వామివారికి వస్త్ర సమర్పణ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా కేతు యొక్క ప్రభావం తగ్గాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సందర్శన, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు పొందుతుంటే ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ రాహు వలన కూడా మనం చాలామంది అనుకుంటూ ఉంటాం, ఈ రాహు వలన కూడా కొన్ని దోషాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు కానీ, కుంకుమతోటి పూజలు కానీ చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా మటుకు రాహుల దోషాలు తగ్గుతాయి. లేదా కాళహస్తిలో కూడా మనం స్వామివారి రాహుకేతువులు పూజ చేసుకోవడం వల్ల కూడా చాలా మటుకు పరిష్కారం అవ్వగలం. అంతేగాని అవ్వవు అనుకోవడం మాత్రం దండగా అవుతాయి. నమ్మకంతో మనం చేసుకోవాలి. కామాఖ్య అమ్మవారి దగ్గరికి అక్కడ పూజలు చేసుకోవడం వల్ల కూడా రాహుకేతుల వలన, 12 గ్రహాల వలన దోషాలు పరిహారం అనేవి కాకుండా మన జాతకాల ప్రకారము అవి ఇమ్మీడియట్గా అంటే మనం ఇమ్మీడియట్గా ఫలితాలు రావడం కూడా అవకాశాలు కామాఖ్య టెంపుల్లో వస్తాం, గౌహటి అక్కడ ఉండడానికి అవకాశం ఉందండి. నేను ఈ మధ్య వెళ్ళొచ్చాను, అప్పటి నుంచి కొద్దిగా బాగుంది నాకు. సరే, అది పక్కన పెడితే మనకి శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉంటాయండి. అందుకనే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉన్న, అష్టమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న కూడా దోషమే. సో కాబట్టి మనం అంటే ఎవరైతే వాళ్ళకి అందరికీ కూడా 7 శనివారాలు స్వామివారిని తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పూజ చేయడం వల్ల, అంతేకాకుండా స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వల్ల, స్వామివారు అంటే శనీశ్వరుడు,
చేయడం వలన, 11 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి వారి చుట్టూ తిరగడం వలన, స్వామివారికి వడమాల సమర్పించడం వలన, అంతేకాకుండా విష్ణువుని ఆరాధించడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన, ముఖ్యంగా శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా శనీశ్వరం వచ్చే దోషాలు పోతాయండి. ముఖ్యంగా పార్వతీ అమ్మవారిని పూజించడం విశేషమైన శుభఫలితాలు ఇచ్చి తీరుతారు. ఎందుకంటే అమ్మవారికి ఆధీనంలోనే 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి.